రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన చావా మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఛత్రపతి శివాజీ కొడుకైన శంభాజీ గారి స్టోరీ అది. ఈ మూవీని ఓన్లీ బాలీవుడ్ లో రిలీజ్ చేశారు, తెలుగులో రిలీజ్ చేయలేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ కి చావా మూవీ చాలా నచ్చింది, తెలుగులో కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్విట్టర్ లో ఒక అతను ట్వీట్ చేశాడు ఏంటంటే, పక్క ఇండస్ట్రీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టారికల్ బయోపిక్స్ ని తీసి ఆడియన్స్ ని ఆ ఎమోషన్ కి కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయిందని. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, బ్రిటిష్ కుక్కల్ని తరిమే టైంలో ప్రాణాలను కోల్పోయిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి బయోపిక్ సైరా నరసింహారెడ్డి మూవీ వచ్చినప్పుడు ఈ అడ్మిన్ ఏమైపోయాడు? సక్సెస్ అవ్వాల్సిన మూవీని ఫ్లాప్ చేసి ఆడియన్స్ ని కనెక్ట్ చేయడంలో టీఎఫ్ఐ ఫెయిల్ అయిందంటే అది ఎంతవరకు కరెక్ట్ అయింది? మూవీ అంత బ్యాడ్ గా ఉంటుందంటే ఉండదు, స్క్రీన్ ప్లే తప్పుగా ఉందంటే అది లేదు. సైరా నరసింహారెడ్డి మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సాంగ్స్, క్యారెక్టర్, మూవీ ఎగ్జిక్యూషన్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. మరి ఎందుకు ఫ్లాప్ చేసినట్టు? ఎందుకంటే తెలుగుడికి ఎప్పుడైనా తెలుగు సినిమాలు నచ్చవు. పక్కోడి సినిమాలు ఎలా ఉన్నా వాటిని లేపి లేపి వైరల్ చేస్తారు. ఇక్కడ నేను చావా మూవీని తప్పు పట్టడం లేదు, అది గ్రేటెస్ట్ ఫిల్మ్ గా నిలవబోతుంది. బట్ ఒక సినిమాను హైలైట్ చేయడానికి ఇంకో దాన్ని డిగ్రేడ్ చేయొద్దు కదా. ఇలా డిగ్రేడ్ చేసే పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నాట్ ఓన్లీ ఇన్ మూవీస్, వేరే దాంట్లో ఎప్పుడైనా మెజారిటీ పీపుల్ యాక్సెప్ట్ చేసిన దాన్ని రాంగ్ అంటే ఇక్కడ అందరు మనల్ని సిగ్మా అనుకుంటారు, మనమే హైలైట్ అవుతామని వీళ్ళ మైండ్ సెట్. బట్ నిజమేంటంటే వీడికి దానిపైన సబ్జెక్ట్ లేదని అర్థం. ఎవరి పిచ్చి వానికి ఆనందం కాబట్టి వాడిని వాడే కరెక్ట్ అనుకుంటాడు. ఓకే, కమింగ్ టు ద పాయింట్, మన వాళ్ళు ఎమోషన్ ని కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారంటే, ఒక బాహుబలి, మహానటి, త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు ఎప్పుడో షెడ్కి వెళ్ళిపోయేవి. అసలు తెలుగు మూవీస్ ని వేరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకుంటే ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్ ఏవి కూడా ఇంత పెద్ద హిట్స్ అయ్యేవి కావు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి, అంతేగాని దాని రాంగ్ గా ఇంకో దాన్ని యాక్సెప్ట్ చేయాలని చూస్తే యాజ్ అన్ ఆడియన్ గా నువ్వు ఎప్పుడో చనిపోయినట్టు లెక్క. ఇది ఈ స్టేట్మెంట్ పైన నా ఒపీనియన్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలా వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.